హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో ఎంపీపీఎస్ అడ్మిషన్ కోసం స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్న స్టూడెంట్స్కి కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఎలా చూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తెలంగాణ స్టేట్లో టోటల్గా 63 కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో 36 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 23 ప్రైవేట్ కాలేజెస్, 4 మైనారిటీ కాలేజెస్. ఈ 23 ప్రైవేట్ కాలేజెస్ లో ఒక కాలేజీ అటానమస్ నీలిమా మెడికల్ కాలేజ్ ఉంది. అయితే ఈ కాలేజెస్ ని మీరు ప్రయారిటీ వైజ్ గా ఎలా చూజ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మనకి టోటల్ గా 36 కాలేజెస్ ఉన్నాయని చెప్పాను. కాలేజ్ యొక్క రెప్యుటేషన్ అండ్ ప్రీవియస్ ఇయర్ కౌన్సిలింగ్ డేటాని బేస్ చేసుకొని నేను ఈ కాలేజెస్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే పెట్టుకోవాలంటే ఇలాగే పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే బెస్ట్ కాలేజెస్ ఏంటి, అలాగే కొంచెం ప్రయారిటీ తక్కువగా ఉన్న కాలేజెస్ ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకొని ఉండాలి. దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని కూడా యాడ్ చేసుకొని అప్పుడు మీ యొక్క ప్రయారిటీని మీరు సొంతగా తయారు చేసుకోవాలి. అయితే నేను ఇచ్చినటువంటి నా ప్రయారిటీ ప్రకారంగా ఫస్ట్ గాంధీ మెడికల్ కాలేజీ, నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇచ్చాను. ఈ 2 కాలేజెస్ లో ఏ కాలేజ్ ముందు పెట్టుకున్నా పర్లేదు, అది మన ఇష్టం. మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజీ అండ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈ 2 కూడా అంతేనండి. ఒకవేళ హైదరాబాద్ సిటీలోనే కావాలి అంటే ఈఎస్ఐని ముందు పెట్టుకోండి, కాకతీయని తర్వాత పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ నిజామాబాద్, నెక్స్ట్ రిమ్స్ ఆదిలాబాద్, ఈ 2 కూడా మీకు నచ్చిన విధంగా ఏది ముందు కావాలి అంటే అది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, ఇవి కూడా ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్. అంటే టోటల్ గా మనకి 10 ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 10 మెడికల్ కాలేజెస్ ని కూడా అంటే ఫస్ట్ 4 హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత 6 కాలేజెస్ మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. నచ్చిన విధంగా అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు వచ్చినటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని మీకు సీట్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనేది లాస్ట్ ఇయర్ డేటాను చూసుకొని పెట్టుకోవడం కాదు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీకు కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా, అంటే మీ ఊరికి దగ్గరగా మీ రాకపోకలకి, అది కూడా చూసుకోండి. ఇలా మీరు మీ యొక్క కాలేజ్ ని డిసైడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఒకవేళ మీకు సపోజ్ ఆదిలాబాద్, నిజామాబాద్ బాగా దూరం అనుకోండి, అలాంటప్పుడు అంత దూరం వెళ్ళి చదవాల్సిన అవసరం ఏమి లేదు. అంటే అవి 5th 6th పొజిషన్ లో పెట్టాం కాబట్టి మీకు వీటిలో ఏదైనా దగ్గరగా ఉంటే వీటిని ముందుకి షిఫ్ట్ చేసుకొని అవి లాస్ట్ లో పెట్టుకోవచ్చు ఈ 10 కాలేజెస్ లో. సో ఫస్ట్ 4 లో మీరు డిసైడ్ అవ్వండి, ఆ నెక్స్ట్ 6 లో మరలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీ సొంతది మీరు తయారు చేసుకోండి. తర్వాత 11th నుండి వరుసగా మీరు చూస్తే కొత్తగూడెము, మహబూబాబాద్, రామగుండం, నెక్స్ట్ వనపర్తి, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల నెక్స్ట్ స్టార్ట్ అయినటువంటి కాలేజెస్. వీటిలో కూడా సేమ్ అండి, మీకు ఏది దగ్గరగా ఉంటే అది తీసుకోండి. ఒక పీరియడ్ లో స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతోనే ఉంటాయి. అలాగే నెక్స్ట్ కాలేజెస్ రాజన్న సిరిసిల్ల, జన్గాను, కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్, వికారాబాద్, ఖమ్మం, కుమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నరసంపేట, జోగులాంబ గద్వాల, ములుగు, నెక్స్ట్ నారాయణపేట, మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రి, కోడంగల్. ఇవన్నీ కూడా అండి మీరు మీకు నచ్చిన విధంగా మీకు ఏది దగ్గర అయితే అవి చూసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ 23 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో ఒకటి నీలిమా మెడికల్ కాలేజీ. ప్రైవేట్ కాలేజెస్ కూడా మనకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకున్నట్టయితే ఫస్ట్ అపోలో హైదరాబాద్, నెక్స్ట్ కామినేని ఎల్బీ నగర్, మమతా బాచపల్లి, ఎస్విఎస్ మహబూబ్ నగర్, మమతా ఖమ్మం, చల్మేడ, అనంతరావు కరీంనగర్. సో ఇవి కొంచెం టాప్ కాలేజెస్ ప్రైవేట్ వాటిలో. అయితే ఇక్కడ కూడా ఈ ఫస్ట్ 2 కాలేజెస్ తీసుకున్నట్లయితే ఈ 2 మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అపోలోలో అయితే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, కామినేని అయితే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుందని విన్నాను. అలాగే మమతా బాచపల్లి, నెక్స్ట్ ఎస్విఎస్ మహబూబ్ నగర్. ఒకవేళ మీకు హైదరాబాదే అక్కర్లేదు, బయట కాలేజెస్ అయినా పర్లేదు, బెస్ట్ కాలేజ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఎస్విఎస్ మహబూబ్ నగర్ ని ఫస్ట్ ప్రయారిటీ కింద మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లేదా కామినేని తర్వాత ఎస్విఎస్ పెట్టుకోండి. అలా కాకుండా హైదరాబాద్ సిటీలోనే కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ 3 కాలేజెస్ ని మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కాలేజెస్ ని అరేంజ్ చేసుకోండి. అలాగే మమతా ఖమ్మం, ఇది మనకి ఖమ్మం రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేయటం లేదు. అందుకని మీకు అలాట్మెంట్ లిస్ట్ లో చూసినా కూడా కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే కాలేజ్ చాలా బాగుంటుంది, బట్ రూరల్ ఏరియా కాబట్టి స్టూడెంట్స్ ప్రిఫర్ చేయట్లేదు. ఎక్కువ మంది హైదరాబాద్ సిటీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
అది ఒక రీజన్. అంతేగాని కాలేజ్ పరంగా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చెలిమెడ ఆనందరావు కరీంనగర్ ఉంది. ఇది కూడా ఒక కాలేజ్ బాగానే ఉంటుంది. అలాగే కరీంనగర్ లోనే ప్రతిమ మెడికల్ కాలేజ్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ సి ఆనందరావు, ఇది రెండు కూడా ఒకే లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్విఎం భాస్కర్, ఈ రెండు కూడా అంతేనండి. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ కి ఒకవేళ హైదరాబాద్ దాటి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఈ భాస్కర్ మెడికల్ కాలేజ్ ని ముందు పెట్టుకోవచ్చు. అంటే మమతా బాచుపల్లి తర్వాత భాస్కర్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కామినేని, నార్కెట్పల్లి, మెడిసిటీ, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీ ఉంటాయండి. నెక్స్ట్ ఎంఎన్ఆర్, మహేశ్వర, సురభి, ప్రతిమ, వరంగల్, ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే ప్రయారిటీ ఉంటాయి. నెక్స్ట్ అంటే రీసెంట్ గా వచ్చినటువంటి కాలేజెస్ లో సిఎంఆర్, అరుంధతి ఉన్నాయి. ఈ రెండు కాలేజెస్ ని కూడా మీకు నచ్చిన విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా అంటే హైదరాబాద్ కి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రెండు కాలేజెస్ రీసెంట్ గా స్టార్ట్ అయినా కూడా వీటిని ఆల్మోస్ట్ అంటే టాప్ 5 కాలేజెస్ తర్వాత ఆర్డర్లో పెట్టుకుంటున్నారు. లేదా మమతా బాచుపల్లి తర్వాత వీటిని కూడా ప్రిఫర్ చేసుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీరు టాప్ లో పెట్టుకున్నా కూడా నో ఇష్యూస్ అండి. అంటే ఈ రెండు కాలేజెస్ కూడా మల్లారెడ్డి వాళ్ళే కాబట్టి కొంచెం ఎకడమిక్ గా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ అది కూడా ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నాను ప్రాపర్ గానే. ఓకే. నెక్స్ట్ ఫాదర్ కొలంబో, మహావీరు, టిఆర్ఆర్, నోవా, నీలిమ, వీటిల్లో మనకి అంటే ఫాదర్ కొలంబో వరంగల్లో ఉంది. ఈ మహావీరు, టిఆర్ఆర్ ఓల్డ్ కాలేజెస్ అయినప్పటికీ కూడా కొంచెం తక్కువ ప్రయారిటీతో ఉంటాయి. నోవా కూడా రీసెంట్ గా వచ్చినటువంటి కాలేజ్ కాబట్టి ఇది లాస్ట్ ప్రయారిటీ పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నీలిమ మెడికల్ కాలేజీ, ఇది అటానమస్ మెడికల్ కాలేజీ, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ. అయితే ఈ నీలిమ మెడికల్ కాలేజ్ లో మనకి అంటే గవర్నమెంట్ కోటా సీట్స్ ఉండవు, అంటే కన్వీనర్ కోటా ఫ్రీ సీట్స్ ఉండవు. ఓన్లీ బి కేటగిరీ, సి కేటగిరీ మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరైనా తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ కి మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న 15% ఓపెన్ కేటగిరీ సీట్స్ కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్లియర్. అలాగే మనకి ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇవి 4 కాలేజెస్ ఉన్నాయి. డెక్కన్, షాదన్, ఆయన్, డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్. అంటే విఆర్కేలో ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఇస్తారు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాకు సీట్స్ ఇస్తారా అంటే డెఫినెట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ అవైలబుల్ గానే ఉంటాయి, పెట్టుకోవచ్చు. కానీ ప్రయారిటీ వచ్చి ఫస్ట్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు. అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఒకవేళ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ లేకపోతేనే అదర్ స్టూడెంట్స్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్. ఈ కాలేజెస్ ను కూడా అంటే ఫస్ట్ టాప్ 2 కాలేజెస్ ని మీ ఇష్టం వచ్చిన ఆర్డర్ లో పెట్టుకోండి, తర్వాత ఆయన పెట్టుకోండి. ఒకవేళ గర్ల్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, మీ ఇష్టం అది. నెక్స్ట్ మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్ అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రెండింటిలో కూడా తెలంగాణ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు లేదా ఏ కోటా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ కాలేజెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి అనేది జస్ట్ మీకు ఒక అవగాహన ఉంటుంది అని మాత్రమే ఇక్కడ మీకు ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చాను. ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ లేదా ఎవరైనా సరే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు తెలంగాణ కాలేజెస్ కావాలి అంటే కేవలము తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ ఉండవు. వీటితో పాటు డీమ్డ్ కాలేజీ అయినా పర్లేదు, మాకు తక్కువ స్కోర్ వచ్చింది అనుకునే వాళ్ళకి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, డీమ్డ్ కాలేజీ ఒకే ఒక కాలేజీ అవైలబుల్ గా ఉంటుంది. అదే కన్వీనర్ కోటా తీసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అలాగే మైనారిటీ కాలేజెస్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా తీసుకుంటే ఇక్కడ మీకు బి అండ్ సి కేటగిరీకి ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ తెలంగాణ స్టేట్ లో లేవు. నెక్స్ట్ మైనారిటీ కాలేజెస్ ఉంటాయి. అలాగే ఒకే ఒక కాలేజీ నీలిమ మెడికల్ కాలేజ్ ఉంది, అది అటానమస్ కాలేజీ. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను, దాన్ని నేను అంటే మీకు ఉపయోగపడుతుంది స్క్రీన్ షాట్ తీసుకుంటారని నేను కన్సాలిడేట్ చేసి పెట్టాను. కాబట్టి మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఓకే. అయితే అసలు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎందుకు మనం చూజ్ చేసుకోవాలి అంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు కదా మేడం, అదే పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చాలా మందికి డౌట్ ఉండేది. అసలు ప్రయారిటీ వల్ల మాకు బెనిఫిట్ ఏంటండి అని కూడా మీకు డౌట్ రావచ్చు. దాని గురించి ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ లిస్ట్ ఎలా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకున్న లిస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ మనకి కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి కాలేజెస్ లిస్ట్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది, A to Z ఆ లిస్ట్ ప్రకారంగా ఉంటుంది. ఇక్కడ యాడ్ బటన్ ఒకటి ఇస్తారు. రైట్ సైడ్
మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ సెలెక్టెడ్ లిస్ట్ ఇది. అయితే మీరు గమనించండి, ఈ లిస్ట్ కరెక్టా కాదా, అంటే ఇది కరెక్ట్ గా ఉందనిపిస్తుందా లేదా, మీరు ముందు మనసులో అనుకోండి. ఇది రాంగ్ అని చెప్తాను నేను, అందుకే రెడ్ కలర్ లో ఇచ్చాను ఇక్కడ బాక్స్. నేను ఎందుకు రాంగ్ అని చెప్తున్నానంటే, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి లెఫ్ట్ టేబుల్లో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ కాలేజెస్ లో మీరు ఏదో ఒక కాలేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేయడంతోనే ఆ కాలేజీ రైట్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఒకవేళ స్టూడెంట్ కి అవగాహన లేక తెలియక ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోవాలేమో అని చాలా మంది స్టూడెంట్స్ ఆ మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత మంచి స్కోర్ వచ్చినా సరే వాళ్ళకి అవగాహన కానీ లేకపోతే వాళ్ళు ఇలాంటి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ ఆ స్టూడెంట్ తెలియక ఆయాన్ కాలేజ్ మీద క్లిక్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కాలేజీ ఆయాన్ కాలేజీ సెలెక్ట్ అవుతుంది. అంటే ఇలా పై నుండి కిందకి వరుసగా అలా సెలెక్ట్ చేసుకుంటూ వస్తే ఇదే సీక్వెన్స్ లో అప్పుడు సేమ్ సీక్వెన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అంతే కదా. మరి ప్రయారిటీ అంటే మీనింగ్ ఏంటి? ప్రయారిటీ మీనింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ కాలేజ్ ని ఎంత మంచి కాలేజ్ ని చూజ్ చేసుకున్నారు అనేది దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నది అయాన్ కాలేజీ. ఈ స్టూడెంట్ సపోజ్ నాన్ మైనారిటీ కేటగిరీ స్టూడెంట్ అనుకుందాం, అంటే ముస్లిం కాదు స్టూడెంట్, అసలు సమ్ బీసీడీ కేటగిరీ స్టూడెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ స్టూడెంట్ ఇక్కడ ఆయాన్ కాలేజీని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు కదా. ఒకవేళ ఇచ్చారు అనుకుందాం, ఇస్తే ఏమవుతుంది, ఓన్లీ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే సీట్ ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ఈ స్టూడెంట్ కి అసలు సర్టిఫికెట్ ఉందా లేదా, ఎలిజిబుల్ కదా చెక్ చేస్తారు. ఇక్కడ ఈ స్టూడెంట్ కి ఇచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ కాలేజ్ చెక్ చేస్తారు, ఇక్కడ అపోలో ఉంది. ఒకవేళ ఈ స్టూడెంట్ కి స్కోర్ ఉండి అపోలోలో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ వెంటనే ఒకవేళ ఇక్కడ వేకెన్సీ ఉంటే ఇక్కడ ఈ స్టూడెంట్ కి సీట్ అలాట్ అయిపోయింది. ఓకే, సీట్ వచ్చింది ఓకే, బట్ ఈ స్టూడెంట్ యొక్క స్కోర్ దాదాపుగా ఒక 550 మార్కులు అనుకుందాం ఎగ్జాంపుల్. మరి 550 మార్కులు ఇచ్చిన స్టూడెంట్ కి అపోలో అవసరమా? అక్కర్లేదు కదా, గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది కదా. గవర్నమెంట్ కాలేజ్ కూడా ఎక్కడ మనకి గాంధీ ఉస్మానియా ఎక్కడున్నాయి, ఇక్కడ 12 నెంబర్లో ఉంది. ఉస్మానియా తీసుకుంటే 55 నెంబర్లో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ఈ పైన లేవు కాబట్టి కంప్యూటర్కి తెలియదు ఈ స్టూడెంట్ కావాలని ఈ ప్రయారిటీ పెట్టుకున్నారు అనుకుంటుంది. తనకి ఏమీ తెలియదు, అసలు జస్ట్ వేకెన్సీని మాత్రమే చెక్ చేసిద్ది అంతే. అంతేగాని మన మైండ్ ని రీడ్ చేయదు. కాబట్టి ఇక్కడ సీట్ ఎప్పుడైతే అలాట్ అవుతుందో, అలాట్ అవ్వటంతో అపోలోతో మీ కంప్యూటర్ స్కానింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. ఎందుకు స్టాప్ అయిపోయింది అంటే, కంప్యూటర్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ మాత్రమే స్కాన్ చేసిద్ది. కాబట్టి దానికి అసలు ఆ స్టూడెంట్ మెరిట్ స్టూడెంటా, లేకపోతే 200 మార్కులు వచ్చాయా, ముస్లిం మైనారిటీ స్టూడెంటా, ఇవేమీ తెలియదు. ఇక్కడ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్ కాదు కాబట్టి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉండదు ఆ కాలేజ్లో. ఆటోమేటిక్ అపోలోకి మూవ్ అయింది, ఇక్కడ సీట్ వచ్చేసింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ స్టూడెంట్ తనకు తానుగానే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, ప్రయారిటీ పెట్టుకోవటం తెలియక లేక మిస్టేక్ చేయటం వలన. అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి మనుషులు కాదు, ఈ స్టూడెంట్ పోనీలే పాపం పొరపాటున చేశాడు, మనం కొంచెం హెల్ప్ చేద్దాం అనుకోవటానికి లేదు. కంప్యూటర్కి అదేమీ తెలియదు, ఓన్లీ టాప్ టు బాటమ్ మాత్రమే స్కాన్ చేసేది. మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో, ఒకసారి సీట్ అలాట్ అయింది అంటే దీని కింద ఏది కూడా చూడదు. ఇంకా దీంతో మీకు ఆ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే టాప్ టు బాటమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే, సింపుల్ గా చెప్పాలంటే. ఇది తప్పు. అయితే మరి ఎలా చెయ్యాలి అంటే, ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినటువంటి కాలేజెస్ లో నేను ఆల్రెడీ ఇంతకు ముందు మీ కాలేజెస్ చెప్పాను కదా, ఏ కాలేజెస్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. ఆ లిస్ట్ ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని ముందే, అంటే కౌన్సిలింగ్ అసలు స్టార్ట్ అవ్వక ముందే, ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో విన్న వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా మీరు తయారు చేసి పెట్టుకోవాలి రెడీగా. మీరు కన్వీనర్ కోటాకు పార్టిసిపేట్ చేస్తుంటే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ రెండింటినీ పెట్టుకోవాలి. అలాగే అవసరమైతే ఒకవేళ సీట్లు మిగిలిపోతే ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందేమో, అవి లాస్ట్ లో యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ నేను పెట్టినటువంటి ప్రయారిటీ అనేది ప్రాపర్ గా ఉంది, అంటే కొంచెం బెటర్ గా ఉంది ఇందాకటి కంటే కూడా. ఇది కూడా కరెక్టేనా మేడం, ఎగ్జాక్ట్ గా ఇలాగే పెట్టాలంటే ఇలాగే పెట్టమని నేను చెప్పడం లేదు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్, మేము హైదరాబాద్ దాటి వెళ్ళమండి, హైదరాబాద్ వరకే మేము ఉంటాము, కాబట్టి హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ పెట్టుకొని కొన్ని, దీని తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటాము, కాబట్టి హైదరాబాద్ దాటి వెళ్ళే అవకాశం ఉండదు. ఇలా పెట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ హైదరాబాద్ పెట్టుకోండి అన్ని, ఇక్కడ మీరు అనుకున్న దాని ప్రకారంగా, ఆ తర్వాత రిమైనింగ్ కాలేజెస్ పెట్టుకోండి.
అలా కాదు మేడం, మేము ఫస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటామంటే మేము అంత డబ్బులు కట్టలేం ప్రైవేట్ కాలేజ్లో, తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటాము, తర్వాత ముస్లిం మైనారిటీ కాలేజెస్ అంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎవ్వరు కూడా మిమ్మల్ని బలవంత పెట్టరు, ఇలా చేయండి అని ఎవ్వరు కూడా మీకు చెప్పరు కూడా. ఇంకొకటి, వీడియోలో మీకు ఎంత క్లియర్ గా చెప్తున్నాం కానీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు జస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రాపర్ గా ప్రయారిటీ వైజ్ గా ఆప్షన్స్ పెట్టుకోండి అనే ఒక సెంటెన్స్ ఇస్తారు అంతే ప్రాస్పెక్టస్ లో. అంతేగాని ఎలా పెట్టుకోవాలి, కాలేజెస్ ఎలా ఉన్నాయి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరు చెప్పరు మీకు. ఎవరు కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు వీటిల్ని. జస్ట్ మీకు ఈ వీడియోస్ వల్ల ఇది ఒక బెనిఫిట్ గా భావించి ఈ వీడియోస్ లో చెప్పేటువంటివి శ్రద్ధగా విని మీరు జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకోండి. ఓకే, ఫినాన్షియల్ స్టేటస్ కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ని పెట్టుకోండి బెస్ట్, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ లో సుమారుగా 10,000 వరకు మాత్రమే ట్యూషన్ ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ లో అయితే 60,000 వరకు ఫీజు ఉంటుంది సంవత్సరానికి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ప్రైవేట్ కాలేజెస్ లో జాయిన్ అయితే ఒక 70,000 నుండి 1,00,000 లోపు కట్టించుకుంటారు ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ నుండి మాత్రం ఓన్లీ 60,000 కడితే సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఇది మీ చాయిస్ అండి, ఎవ్వరు కూడా చెప్పరు. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక 500 మార్క్స్ బీసీఏ కేటగిరీ స్టూడెంట్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. అయితే ఈ స్టూడెంట్ ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది. నేను ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో నిజామాబాద్ ముందిచ్చాను లేదా కాకతీయ ముందిచ్చాను ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా. ఈ స్టూడెంట్ ఏమనుకోవచ్చు అంటే ఒకవేళ హైయెస్ట్ ప్రయారిటీ ఇదే కాబట్టి కాకతీయ ముందు పెట్టుకొని నిజామాబాద్ పెట్టుకొని తర్వాత ఆదిలాబాదే పెట్టుకోవాలి అనుకుంటారేమో. అలా ఏం లేదు, ఫస్ట్ టాప్ 4 వరకు కొంచెం బెటర్ గా చూసుకోండి. లేదంటే ఓకే, ఆ తర్వాత కాలేజెస్ లో మీరు ఆదిలాబాద్ లో ఉన్నారు కాబట్టి మీకు దగ్గరగా రిమ్స్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పెట్టేసుకోండి. లేదా కాకతీయ కంటే కూడా ముందు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు రాకపోకలకి కంఫర్టబుల్ గా ఉండేలాగా కూడా మీరు చూసుకోండి. లేదా మేము హాస్టల్లో ఉండలేమండి, అంత ఫీజు కట్టలేమన్నప్పుడు మీ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ ప్రయారిటీస్ లో పెట్టుకోండి. ఇలా మీరు ఎవరి ప్రయారిటీ వాడదండి. అంటే ఒక 100 మంది స్టూడెంట్స్ ఆప్షన్స్ పెడతంటే 100 మందివి కూడా ఏ ఇద్దరివి కూడా కలవు ప్రయారిటీస్. 100 యూనిక్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీసే ఉంటాయి. కాబట్టి ఎవరిది వాళ్ళదే అంతే, అర్థమైంది కదా. సో ఇలా మీరు మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్, ఇక్కడ నేను రెండు కలిపి చూపిస్తున్నాను. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏ ప్రయారిటీ బెస్ట్ అనేది. ఇక్కడ మీరు చూస్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇచ్చినటువంటి ప్రయారిటీ బెస్ట్, ఇక్కడ రెడ్ కలర్ లో ఇచ్చినటువంటి టేబుల్ అంటే అంత మంచి ప్రయారిటీ కాదు, అంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ని యాజ్ గా పెట్టారు. కాబట్టి దయచేసి మీరు చేయాల్సింది మీ సొంత ప్రయారిటీని ఈ రోజే కూర్చొని ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ప్రిపేర్ చేసుకోండి. కంప్యూటర్ ఎప్పుడైనా సరే మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చేది టాప్ టు బాటమ్ ఇస్తుంది, గుర్తుంచుకోండి. ఒకసారి మీకు ఏదో ఒక లెవెల్లో మీకు కాలేజ్ కానీ అలాట్ అయితే, సపోజ్ ఇక్కడ 11th కాలేజ్ మీకు అలాట్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత కంప్యూటర్ ఇంకా కిందకి దిగదు స్కానింగ్ కి. ఒకవేళ మీకు తెలియక పొరపాటున ఈ గాంధీ ఉస్మానియాని కింద పెట్టినా సరే దానికి తెలియదు, అయ్యో పాపమని అదేమి హెల్ప్ చేయదు. మనమే హెల్ప్ చేసుకోవాలంటే మనమే ముందుగా చక్కగా తయారు చేసి ముందుగా ప్రిపేర్డ్ గా ఉండాలి, అర్థమైంది కదా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని ప్రిపేర్ చేసుకోండి. మేము వీడియోస్ లో ఎంత చెప్పినా సరే ఈ వీడియో జస్ట్ అంటే ఓపెన్ చేస్తున్నారు, ఒక 2 minutes అట్లా వినేసి క్లోజ్ చేసి ఫోన్ చేస్తారు వెంటనే నాకు, మేడం ప్రయారిటీ ఎలా తయారు చేసుకోవాలండి, మీరు కొంచెం ప్రయారిటీ ఇవ్వరండి మాకు అని అడుగుతూ ఉంటారు. నేను వీడియోలో చెప్పింది ఏంటి, మీ సొంత ప్రయారిటీని మీరే తయారు చేసుకోవాలి. స్టూడెంట్ పేరెంట్స్ కూర్చొని తయారు చేసుకునేది ప్రయారిటీ, అంతేగాని నేను మీకు ఇచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఒక 1000 మంది వీడియోని చూస్తూ ఉంటే 1000 మందికి నేను ప్రయారిటీస్ ఇవ్వలేను, ఎలా రాసుకోవాలో చెప్పాను అంతే, అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీ సొంత ప్రయారిటీ మీరే తయారు చేసుకోవాలి. లేదు మేడం మాకు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కావాలి అంటారా, దానికి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నుండి చిట్ట చివరి రోజు వరకు మీకు హెల్ప్ చేస్తాము. తెలియకపోతే ఆ మెంటర్షిప్ తీసుకోండి. 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. మొత్తం ప్రాసెస్ అంటే మాకు అసలు అవగాహన లేదండి, మాకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, ఏమన్నా తప్పు చేసుకుంటామేమో అని భయం వేస్తుంది అంటే మాత్రం తప్పనిసరిగా హెల్ప్ తీసుకోండి, నా రిక్వెస్ట్. మీరు ఇంటర్మీడియట్ లో లాంగ్ టర్మ్ లో కొన్ని లక్షలు పెట్టి పిల్లల్ని చదివించారు. స్టూడెంట్ కూడా ఎన్నో సాక్రిఫైస్ చేసి చదివి మార్క్స్ తెచ్చుకున్నారు, అది గుర్తుంచుకోండి. స్టూడెంట్ తెచ్చుకున్నటువంటి మార్క్స్ కి మీరు ప్రయారిటీ కానీ సరిగ్గా పెట్టుకోకపోతే దాని వలన స్టూడెంట్ ఎంత కోల్పోతారో ఈ వీడియో మీకు క్లియర్ గా తెలియజేస్తుంది.
ప్రయారిటీ పెట్టేటువంటి మిస్టేక్ వలన మంచి కాలేజ్ వచ్చే అవకాశాన్ని మీకు మీరుగా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? కాబట్టి దయచేసి ఈ పెయిడ్ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోండి. ఒక్కసారి కౌన్సిలింగ్ పెట్టుకుంటే దానివల్ల పెద్దగా మీరు కోల్పోయేంత నష్టం అయితే ఉండదనుకుంటున్నాను. ఫినాన్షియల్ గా ఆలోచించండి ఒకసారి. ఎవరిని నేను బలవంతం చేయట్లేదు, కానీ మీ పిల్లల కెరీర్ కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదండి, మేమే కౌన్సిలింగ్ చేసుకుంటామంటే మాకు చాలా అవగాహన ఉంది. మాకు జస్ట్ డౌట్స్ చెప్తే చాలు అనుకునే వాళ్ళు, అలాగే నాకు ప్రతిసారి ఫోన్ కాల్ చేసి ఏదో ఒక డౌట్ అండి, ఒక చిన్న డౌట్ మేడం అని అడుగుతూ ఉంటారు నన్ను. అలాంటి వాళ్ళకి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేసే కంటే కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయితే, టెలిగ్రామ్ గ్రూప్ లో 24 అవర్స్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇన్స్టెంట్ గా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఫోన్ మాత్రం చేయొద్దు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని నేను ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇలా టెలిగ్రామ్ గ్రూప్ అని లింక్ ని ప్రొవైడ్ చేశాను. cosmofeed.com అని ఉంది కదా, ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లాన్స్ కనిపిస్తాయి. ఈ ప్లాన్స్ లో మీకు నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకోండి. మీరు ఒక 3 months కి ప్లాన్ తీసుకుంటే దానికి 3,999 రూపాయలు అవుతుంది. అలా కాదండి, మాకు అంటే గ్రూప్ లో ఉండటం ఇష్టం లేదు మేడం, మాకు పర్సనల్ గా కావాలి ఓన్లీ డౌట్స్ కి అంటే 7,999 రూపాయలు పే చేసి స్క్రీన్ షాట్ పెడితే వాట్సాప్ లో నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఓన్లీ అంటే మీ డౌట్స్ ని మాత్రమే క్లారిఫై చేయడానికి పర్సనల్ గా హెల్ప్ చేస్తాను. అలా కాదండి, మేము 1 month ప్లాన్ తీసుకుంటాం ఫస్ట్, మాకు నచ్చితే కంటిన్యూ అవుతాం అనుకునే వాళ్ళు నెలకి 1,499 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్రీ సర్వీస్ చేయటం మొదలెడితే దానికి విలువ ఉండదండి. అంతేకాదు, ఫ్రీగా సర్వీస్ తీసుకునేటప్పుడు మనం కూడా అంత ఫోకస్డ్ గా మనం ప్రాసెస్ ని చేసుకోలేము, సీరియస్నెస్ ఉండదు. కాబట్టి నేనైతే ఇదే రూల్ ఫాలో అవుతాను. కాబట్టి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, ఒకవేళ ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. అయితే నేను చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, మీకు ఈ వీడియోస్ ద్వారా ఎంతో డేటాని ఎంతో ఎలాబొరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి వీడియోస్ ని మీరు స్కిప్ చేయకుండా కానీ వింటే అసలు మీరు పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అంత టైం మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కాబట్టి నేను వీటిని మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీ పిల్లలకి మంచి కాలేజెస్ లో సీటు వచ్చేలాగా మీ యొక్క ప్రయారిటీని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోమని మీ అందరినీ కూడా విష్ చేస్తూ, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.